శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరపల్లిలో ఆధ్యాత్మికత చోటు చేసుకుంది. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, జిల్లడగుంటలోని శ్రీ ఆంజనేయ స్వామి జంట దేవాలయాల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవంలో భాగంగా జ్యోతుల ఉత్సవం జరిగింది. భూతప్పల ఉత్సవానికి భక్తులు నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. భూతప్పల కాలి స్పర్శ తగిలితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేవుడికి నైవేద్యంగా పిండి పదార్థం చేసి గిన్నెలో ఉంచి పూలతో అలంకరించిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కోరికలు నెరవేరేందుకు భూతప్పల కాలి స్పర్శ కోసం భూతప్పల సేవా కార్యక్రమంలో భక్తులు బోర్ల పడుకొని పాల్గొన్నారు. భూతప్పలు అహంకారాలు చేస్తూ భక్తులపై నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం ఆలయంలో దాసప్పల పుంజోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. భక్తరపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి, ఇటలీకి చెందిన ఆయన భార్య ఎరికాబిత్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఇటలీ నుంచి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. నేను పారామెడికల్ నర్సింగ్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇక్కడ దేవుడికి పెడితే మంచిది అవుతుందని చెప్పినారు. రిజల్ట్ బాగా రావాలని మా ఊరు వచ్చేసి చాలా మంది. నేను పారామెడికల్ నర్సింగ్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇక్కడ దేవుడికి పెడితే మంచిది అవుతుందని చెప్పినారు. రిజల్ట్ బాగా రావాలని. అల్లూరి జిల్లా దాలకొండలో కోడిపందాల స్థావరంపై